ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటంటే, బిడ్డ, ఒక చక్కటి సందేశం నీ కోసమై మన ముందుకైతే తీసుకువచ్చారండి. షిరిడీ నుండి వస్తున్నటువంటి శుభవార్త కాదని నన్ను అగౌరవపరచకుండా ఒక్కసారి ఈ శుభవార్తతో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకో అంటున్నారు. మరి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ శుభవార్తను మనకు తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. బిడ్డ, నీ మనసులో దేని గురించి అయితే నువ్వు శుభవార్త వినాలని చెప్పి అడుగుతున్నావో దానికి తగిన విధంగా సాక్షాత్తు ఇది షిరిడీ నుండి నీ కోసం నేను పంపిస్తున్నటువంటి శుభవార్తగా భావించి ఒక్కసారి నేను చెప్పేటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకున్న తరువాత నీ మనసు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా అసలు బాబా ఈ ఏం ఉద్దేశించి మనకు ఈరోజు సందేశం రూపంలో మంచి మాటలను అందివ్వబోతున్నారో తెలుసుకుందాం. చాలామంది అంటే సాయి భక్తులు కొంతమంది బాబాను అడుగుతూ ఉంటారన్నమాట. ప్రతిరోజు కూడా నేను షిరిడీకి రావాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాను. అలాగే నా కుటుంబంతో కలిసి నేను షిరిడీకి రావాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. కానీ నేను నా ఆర్థిక సమస్యల వల్ల, నాకున్నటువంటి కొన్ని సమస్యల వల్ల నేను షిరిడీకి రాలేకపోతున్నాను. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. ప్రతిరోజు కూడా నీ దగ్గర చెప్పుకుంటూ ఉంటున్నాను. అయితే నీవు నా గురించి, అలాగే నేను చెప్పుకున్నటువంటి ఈ మాట గురించి వింటూనే ఉన్నావు కదా. నాకు అనిపిస్తున్నప్పటికీ నాకు మాత్రం షిరిడీ నుండి పిలుపు రావటం లేదు. ఎందుకు బాబా? అలాగే నా మనసులో ఉన్నటువంటి కొన్ని కోరికలు, ఆలోచనలు చాలా సందేహంలో పడిపోయి ఉన్నాను అని చెప్పి నువ్వు నన్ను అడిగావు కదా. కాబట్టి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నువ్వు షిరిడీకి రావడం లేదని చెప్పి దేని గురించి అయితే బాధపడుతున్నావో అవన్నీ కలిపి నేను ఈరోజు ఈ సందేశం రూపంలో ఒక మంచి శుభవార్తనైతే నీకు చెబుతున్నాను. కాబట్టి నువ్వు ఇక ఆలస్యం చేయకుండా, బాధపడకుండా, ఈ విషయాన్ని కూడా ఆలోచించకుండా తప్పకుండా నేను చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా శ్రద్ధగా ఆలోచించు. నీ కళ్ళల్లో ఆనందంగా ఉండాలని చాలా రోజుల తరువాత ఈ మంచి శుభవార్తను నీకు చెప్పబోతున్నాను. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలను విన్న తరువాత నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి చాలా సంతోషంతో బాబా ధన్యవాదాలు అని చెప్పి నువ్వు తప్పకుండా అనాలి. అనేలాగా ఈరోజు సందేశంలో వినబోతున్నటువంటి మాటలు తప్పకుండా ఉంటాయి. అయితే ఎవరి కోసం నేను ఈ వార్తను తీసుకువచ్చానో, అసలు ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు బాబా భక్తులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా అయితే ఈరోజు ఈ సందేశంలో బాబా ఏం చెప్తున్నాడు అని చెప్పి తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారో, మీ సందేశాలన్నీ కూడా తీర్చేలాగా ఈరోజు సందేశంలో ఉన్నటువంటి మాటలను బాబా మనకు వినిపించబోతున్నాడు. బిడ్డ, నీ మనసులో దేని గురించి అయితే బాధపడుతూ మదనపడుతూ ఉన్నావో, దేని గురించి అయితే నువ్వు నన్ను సందేహించి అడిగావో అదంతా కూడా తొలగిస్తానమ్మా. నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే, రాబోయే రోజుల్లో నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచడం కోసమే ఈరోజు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించకపోతున్నావు అని తెలియజేయడం కోసమే ఈరోజు ఈ సందేశంలో నీ ముందుకు వచ్చాను. చూడు బిడ్డ, ఇది చాలా మంచి కాలం. నువ్వు కోరుకున్నటువంటి కాలం నీ ముందుంచబోతున్నాను. నన్ను ప్రతిరోజు కూడా నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి, నేను ప్రశాంతంగా ఉండాలి, నా కోరిక తప్పకుండా నువ్వు నెరవేర్చాలని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతున్నావు. అయితే అవును, నీ ప్రయత్నం తప్పకుండా
నువ్వు చేస్తూ ఉన్నావు, అలాగే చేస్తూ ఉండు. మిగతావన్నీ కూడా నేను చేసుకుంటున్నాను. వాటంతటా అన్నీ కూడా అవే జరిగిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఓటములు కావచ్చు, కష్టాలు కావచ్చు, అన్నీ తొలగించకబోతున్నాను. నీ జీవితంలోకి ఆనందం, సంతోషం రాబోతుంది. అలాగే ధైర్యంగా ఉండు. నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ ఉంటున్నానని నీకు తెలియకపోవచ్చు, కానీ అది నీ మనసును అడుగు తప్పకుండా చెప్తుంది. బాబానే నిన్ను కాపాడుతున్నాడని తప్పక నీకు చెప్తుంది. నీ కష్టాలను దూరం చేయడానికి నేను రాబోతున్నాను. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను గాయపరుస్తున్నారని నువ్వు ఆలోచిస్తూ దిగులు చెందవద్దు. నీకు చెడు చేయాలని చూసే వారి నుండి నిన్ను తప్పకుండా దూరం చేస్తాను. నేను కొన్ని సూచనలు నీకు పంపించబోతున్నాను. వాటి ద్వారా నువ్వు తెలుసుకోవాలి ఎవరు నీకు చెడు తలపెట్టబోతున్నారు, ఎవరు నిన్ను బాధ పెట్టబోతున్నారని చెప్పి ఎదురు చూస్తున్న వారందరినీ కూడా నువ్వు దూరంగా ఉంచు. వారితో విరోధం మాత్రం వద్దు. నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అంతే చాలు. పట్టినట్లుగా ఉండు. వారు ఏదైనా మాట్లాడితే కేవలం దానికి తగినటువంటి సమాధానం మాత్రమే చెప్పి వెళ్ళిపోతుండు. అలాగే కానీ నీ విషయాలన్నీ మాత్రం వారితో అస్సలు పంచుకోవద్దు. అలాగే నీ సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి కూడా చెప్పవద్దు. అన్నీ నేను చూసుకుంటానులే, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. వారి గురించి అస్సలు ఆలోచించవద్దు. అలాగే నీ విషయాల గురించి వారితో ఏ మాత్రం చెప్పినా కూడా ముందు ముందు రోజుల్లో తెలిసి అంటే కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు అంటే నీకు కీడు తలపెట్టే వారి విధంగా వారి ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా వారు మరలా నీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు. అది కేవలం నీ యొక్క వేలితో నీ కంటిని నువ్వే పొడుచుకున్నటువంటి వాడివి అవుతావు. కాబట్టి విషయాలందు కొంచెం తప్పకుండా నువ్వైతే అప్రమత్తంగా ఉండే తీరాలి. ఇక 100 రెట్లు భగవంతుడు నీకు మంచి చేయబోతున్నాడు. ఫలితాన్ని నువ్వు తప్పకుండా అంటే నువ్వు చేసినటువంటి మంచి ఫలితాలన్నీ కూడా అనుభవించకపోతున్నావు. నీ మనసులో ఎటువంటి స్వార్థం లేదు. చూడు బిడ్డ, నీ కష్టమంతా కూడా ఇక ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. ఈ మాట చెప్పడానికే నాకు ఎంతో సంతోషంగా ఉంది తెలుసా. ఇక నువ్వైతే చాలా సంతోషంగా ఉండబోతున్నావు. నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా. నువ్వు చాలా సంతోషంగా ఉండబోతున్నావు. చూడు, లేని వారికి సహాయం చేస్తూ మూగజీవులను ఆదరిస్తూ ఉండు. మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్తాను, శ్రద్ధగా ఆలోచించు. అదేమిటంటే ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఈ మాటలు అనేవి గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే మంచి చేసిన వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. బంగారం లాంటి జీవితాన్ని ఇస్తాడు. ఈ విషయం నీకు ఎందుకు పదే చెప్తున్నానో తెలుసా. నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైనటువంటి ఆనందంగా ఉండేటువంటి జీవితం గురించి కోరుకుంటూ ఉన్నావో అందుకే ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తున్నాను. కాబట్టి నువ్వు మర్చిపోకుండా ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉండు. నీ జీవితమంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావని నేను నీకు హామీ ఇచ్చి మరి చెప్తున్నాను. అంతేకాదు, నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే నీ బాబాని ఇప్పటి వరకు అడుగుతూ వచ్చావో అంతకు రెట్టింపు అయినటువంటి మంచి జీవితాన్ని, ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. చెప్పాను కదా, ఇకపై నీ జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా నీ నుండి దూరం చేస్తాను. నీ కోసం మంచి శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ శుభవార్త ఏమిటో, ఆ శుభవార్తను విన్న తర్వాత నీ మనసు ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. ఎంతో ఆనందంగా ఇస్తుంది ఆ శుభవార్త. బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నావు. నీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా దూరమైపోతాయి. షిరిడీకి రాలేదని చెప్పి రావటానికి వీలు పడలేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా. దానికి సంబంధించినటువంటి శుభవార్త నీకు నువ్వే
తీరుతావు. నువ్వే కాదు, నీ కుటుంబంతో కలిసి ప్రయాణం అయ్యి షిరిడీ ప్రయాణం అతి త్వరలోనే నువ్వు చేస్తావు. అందుకు కావలసినటువంటి వనరులు, అందుకు కావలసినటువంటి డబ్బులు అన్నీ కూడా నీకు ఏర్పాటవుతాయి. నీకు తెలియకుండానే, అనుకోకుండా షిరిడీ ప్రయాణం నీకు, నీ కుటుంబానికి పడుతుంది. తద్వారా ఈ ద్వారకామాయి మెట్లు ఎక్కిన తర్వాత నీలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కావచ్చు, అలాగే ధైర్యం అంటే నీ మనసులో ధైర్యం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా, ధైర్యాన్ని కావచ్చు, ఇలా నువ్వు ఏదైతే బాబాని అడిగావో అవన్నీ కూడా రెట్టింపుగా నీకు ఇస్తాను చూడు. ఎందుకు బాబా నాకు ఈ కోరిక తీర్చడం లేదని చెప్పి నువ్వు నన్ను అడిగావు కదా, ఆ కోరికను కూడా నువ్వు తప్పకుండా, అంటే నీకు ఆ కోరిక తీరేటువంటి యోగం కూడా కల్పిస్తాను. అది ఏ కోరికైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే నీ బిడ్డల కోసం కావచ్చు, నీ బంధం కోసం కావచ్చు, లేదా నీ కోసమే కావచ్చు. ఇలా అది ఎవరి కోసమైనా నువ్వు కోరి కోరి ఉంటే, లేదా నీ కోసం నువ్వే కోరి కోరి ఉన్నా సరే, నీ కోసం నేను మంచి శుభవార్తనైతే ఇస్తాను. ఆ శుభవార్తను నువ్వు తప్పకుండా ఆప్యాయంగా అందుకుంటావు. తరువాత బాబా ధన్యవాదాలు అని చెప్తావు. ఇదండి ఈరోజు వీడియో. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.